జనం కోసం న్యూస్ కు స్వాగతం. కౌన్సిలర్ పార్వతిని. పశువుల సంత తక్కువ రేటు పోయింది, నిలబెట్టండి, పాస్ చేయొద్దండి అన్నా కూడా నరసింహులు అన్న అట్లే పాస్ చేయండి అని చెప్తున్నాడు. మున్సిపాలిటీ లాస్ లో ఉంది అని వాళ్ళు కూడా వేరే విషయంలో కొట్లాడుతున్నారు. మరి ఇది తక్కువ పోయింది, వేరే వాళ్ళు టెండర్ పాడతామని ముందుకు వస్తున్నారన్నా దీన్ని తక్కువ రేటుకే పాస్ చేస్తున్నారు. ఇది ఎందుకోసం ఇట్లా పాస్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మున్సిపాలిటీలో అది లేదు ఇది లేదని అంటున్నారు. మరి ఎందుకోసం నిలబెట్టినారో తెలియదు. నేను వద్దు, నిలబెట్టండి, ఇది తక్కువ రేటు టెండర్ పోయింది, ఇంకా ఎక్కువ రేటు పాడడానికి జనాలు ముందుకు వచ్చినారు, మీరు నిలబెట్టండి, పాస్ చేయొద్దండి అని ఆ రోజు కమిషనర్ సార్కి నేను లెటర్ పైన సంతకాలు చేపించి లెటర్ ఇచ్చినాను. చైర్మన్ శాంత గారికి, కమిషనర్ సార్కి ఇచ్చినాను. ఈరోజు పాస్ చేయొద్దండి, తక్కువ రేటు పోతుంది కదా అనే కూడా అసలు పాస్ పాస్ అంటున్నారు నరసింహులు అన్న. నాకైతే అర్థమే కావడం లేదు. దాన్ని నిలబెట్టండి అంటే అట్లే చేస్తూనే ఉన్నారు. మరి గవర్నమెంట్ బాగుపడాలా, మున్సిపాలిటీ బాగా చేయాలని అన్న కొట్లాడుతున్నాడు కదా. మరి ఇది తక్కువ రేటు పోయిందని నేను ఆతరంగా అడుగుతుంటే కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా దాన్ని పాస్ అని అంటున్నాడు. ఒక కౌన్సిలర్గా నేను కొట్లాడుతున్నాను. ఆ రోజు కొట్లాడినాను, ఈ రోజు కొట్లాడినాను. ఈ రోజు ఒక్కరోజే నేను మాట్లాడలేదు పాస్ అని అన్నందుకు. నేను 2 నెలల కిందటనే ఇచ్చినాను తక్కువ రేటు పోయింది పశువుల సంత అని. కాకపోతే వాళ్ళు ఉన్నలేక అని అంటున్నారు. అది అసలు నాకు అర్థమైతే కాలేదు సార్. నాకు 50,000 పోయింది ఫైన్ సార్. ఈసారి 12 నెలలు కానీ 22,50,000 పోయింది. ఆ రోజు అజెండా వచ్చింది ఒకటి. ఈరోజు ఇంటికి అత్యవసర సమస్య అని అజెండా ఇచ్చారు. మెద్దాము 11 గంటలప్పుడు ఇచ్చారు. ఇంటికి ఇచ్చింది ఒక పేపర్. ఇది ఉండేది ఏర్ అజెండా. కొంతమంది చదువుకుని ఉంటారు, కొంతమంది లేదు. ఇంట్లో కూర్చొని సభ్యంగా కూర్చొని పిల్లలు వచ్చిన చదువులతో పిల్లలతో కూర్చొని పలాంది పెట్టినారని చూస్తే మనం చదివించుకొని మా భార్య వస్తుంది. ఇప్పుడు ఈ తెచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? అక్కడ లోపల పెట్టింది ఒకటి అజెండా, ఒకటి చేసింది ఒకటి. ఇంకోటి కమిషనర్ కానీ ఆర్థికం చూస్తాడా, ఆర్థికం చూడలా. పోయినసారి ఇదే కోట్లన్నా అన్నీ తక్కువ పోయింది కదా సార్, ఇది పోస్ట్మెంట్ చేయండి అని చెప్తే లేదు పాడతామన్నాడు. అంటే మున్సిపాలిటీకి ఆర్థికం బెగ్గలేదా? ఇప్పుడు అదే ఎత్తుల అంతా భారీ ఎత్తుగా రేటు పోతుంది. దాని మీద పోలేకపోతే దానికి రెట్టింపు నాన్న కడతా ఉన్నాడా కమిషనర్? ఛాలెంజ్ దీనికి లేక వైస్ చైర్మన్ ఛాలెంజా ఏంది ఇది? ఈరోజు అత్యవసర సమస్య అని చెప్పి ఈరోజు మాకు ఒక పేపర్ అజెండా ఇంటికి ఇచ్చి పంపించి ఈడ కొన్ని పాస్ చేసుకుంటారా? ఏంది ఇది? ఎక్కడ ఉంది చట్టము? అంటే గవర్నమెంట్కి ఆధిక్యం వద్దా? మరి కమిషనర్ గారు ఈరోజు నీళ్ళ కోసము, ప్రజలు నీళ్ళు తాగే కోసము 1000 రూపాయలు చలన్ కట్టి నీళ్ళు తీసుకుంటాడే. మరి గవర్నమెంట్కి ఆధిక్యం కాదు అది? మాంగం కట్టాం చలన్, మాంగం 1000 రూపాయలు చలన్ కట్టాం. మా ఒక ప్రజాగతిగా గవర్నమెంట్కి ఆధిక్యాలని 1000 రూపాయలు చలన్ కట్టాం. ఒక కమిషనర్ ఉన్నా కానీ 1000 రూపాయలు చలన్ కట్టి తీసుకున్నాం. మొన్న 400 కట్టి చలన్ తీసుకున్నాం. మనం అడగలేదే? మరి ఎన్ని ట్యాంకర్లు ఈరోజు నేను మంటించి ఈరోజు వరకు ఎన్ని ఫ్రీ ఇచ్చారు? మీరు ఎన్ని ఇచ్చారు సార్? మీరు చూపెట్టండి. నాతో రికార్డింగ్ ఉండేవి. ఎన్ని ట్యాంకర్ ఫ్రీ పోయా, ఎవరు ఫోన్ చేసి మీరు పంపించారు? చలన్ లేకుండా నాకు చలన్ కట్టి తీసుకున్నా. నా పేరు మీద వెంకటేషన్ ఉంటుంది. మొన్న ఒక 2 ట్యాంకర్, ఈరోజు 1 ట్యాంకర్ ఉంటుంది. అంటే మున్సిపాలిటీకి ఆర్థికం లేదా? మీరు ఏమనంటే ఆర్థికం కావాలి, రోడ్ వర్క్లు అవన్నీ బిల్లులు ఆర్థికం వస్తే టెండర్ పెట్టి అందరూ బిల్లు వర్క్లు చేస్తామంటారే. ఇట్లా చేసేది మీరు. అంటే ఒక తోటి కమిషనర్ అబ్జెక్షన్ చేస్తుంటే కానీ మీరు అట్లా పాలిస్తారా కమిషనర్ సార్?
ఎందుకు పాటిస్తున్నారు? ఎందుకు మీరు దీనివల్ల పుసుకులు ఏముండదు దీంట్లో. ఇంకోటి పోతుంది డబ్బులు మున్సిపాలిటీ వాళ్ళు అది ఎత్త ఆఫీసర్లు రాజధాని సీట్ ఎక్కడ పోతుంది? మున్సిపాలిటీ ఉందే ఇది 2 ఎద్దులకు 300 రూపాయలు తీసుకున్నారే, మరి వాళ్ళ ఆఫీసర్లు ఎత్తుతారా ఏ వాళ్ళు ఎత్తుతారా? చెప్పండి సార్. మీరు మున్సిపాలిటీకి ఈరోజు ఆర్థికమని వైస్ చైర్మన్ అని చెప్తున్నాడే, మరి అలా ఇన్నొద్దులు ఏం చేస్తావా నువ్వు? నెల నుంచి ఇంత సంతి దొరికిపోయిందే. 90 లక్షలు పాడే టెండర్ రోడ్డు మార్చిను ఎందుకు తక్కువ చేయని చేయించి పెట్టలేదు? ఎందుకు తక్కువ చేయని పెట్టలేదు ఆ రోజు? మరి అది పెట్టాల్సింది ఈరోజు. అంటే అది పెద్ద లెక్క, అదొక లెక్క, ఇదొక లెక్క. ఏం కుమార్తె నుండి ఈరోజు అన్ని పాస్ చేస్తున్నారు మీరు? ఎంత లుసుకులు ఉన్నారు దీంట్లో చెప్పండి. ఒక కంసర్ అని చెప్తే మీరు మెజార్టీ వర్గం మీద ఉందని చెప్పి అన్ని మీరు ఇష్టం వచ్చిన పాస్ చేస్తున్నారు. మరి ఆయన ఎట్లా కూర్చొని యాదో అవసరం వస్తే అది పాస్, మిగతా చదవద్దు. ఏందా ఇది? ఎక్కడున్నాము? రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఎక్కడ బయట బంగ్లాదేశ్లో ఉన్నామా? అంటే చదవద్దా బడ్జెట్ పేపరు? ఆయన ఇష్టం వచ్చేట్లా ఇది పలానా చదవంటే చదవాలా, క్యాన్సల్ అంటే క్యాన్సల్. మరి ఆయన వైస్ చైర్మన్ లేకుంటే సీఎం లేకుంటే ఆయన చెప్పింది కమిషనర్ వింటాడా? ఏదో కమిషనర్ చెప్తే వినడా? ఎంతవరకు న్యాయం సార్ ఇది? మీరే చెప్పండి. మా భార్య ఒకటి ఉందని చెప్పి అజెండా ఇచ్చింది ఒకటి చెప్పింది చెప్తే పోయి అడిగితే ఆ మాట పాస్ అంటారా? ఆయన ఎందుకు చెప్తాడు సార్ అటెండర్? ఒక కమిషనర్ పాస్ అన్నప్పుడు నిలబెట్టాలా సెటిల్మెంట్ ఎవరు? ఎందుకు న్యాయం సార్ ఇది? మరి రోడ్ మార్జిన్ మరి టెండర్ పెట్టి పాస్ చేసి కదా సార్, ఆ రోజు నుంచి తెలియదు. మరి అది పెద్ద అమౌంట్ కదా, అవి 10 లక్షలు తగ్గిన 65 లక్షలు అడగన్నారు కదా. మరి ఇది కానీ చెప్తాను సార్, ఇదే ఎద్దుల సంత మేకల సంత రోడ్ మార్జిన్ ఒక ఆయన 18 లక్షలు కట్టాలా, ఒక ఆయన 9 లక్షలు కట్టాలా. మేకల సంత మొత్తం కట్టాడు. వాళ్ళు వచ్చి 9 లక్షలు మనం కట్టేది ఉంటే 4 లక్షలు కడతాం సార్, ఈ నెలకి ఎంత అమౌంట్ అంత ఇవ్వండి అంటే ఇవ్వాలి కమిషన్ సార్. ఎద్దుల సంత కానీ ఆ రోడ్ మార్జిన్ కానీ 18 లక్షలు ఉంటే 9 లక్షలు కడతాం సార్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు. మరి మున్సిపాలిటీకి నువ్వు అన్యాయం చేసేది కాదా? మాకు ఎంత పడుతుంది ఈ నెల ఎంత అంటే అంత ఇవ్వండి అని చెప్తే ఇవ్వదు సార్ గారు. మరి ఎక్కడ సార్ ఆర్థిక మున్సిపాలిటీకి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థికము? ప్రజలు నీళ్ళు తాగి నీళ్ళు ఇచ్చారే, మరి లెట్రిన్కి 10 రోజులు లెట్రిన్ పంపిస్తారా నీళ్ళు ట్యాంకరు? మరి మీకు తెలుదా? అంటే లోకల్ ఆదంలో పల్లెటూరులో తినేకి తాగేకి లేదా? తాగేకి లేదని సార్. మరి లెట్రిన్కి వేస్తారా నీళ్ళు? మరి బోరింగ్ వేపించి అక్కడ వేపేయచ్చు కదా లెట్రిన్కి. డైలీ బెండమెట్కి ఒక ట్యాంకర్ పోతుంది. ఎక్కడి నుంచి ఇస్తున్నారు మరి? అంటే ప్రజలు తాగకిరా? అన్నం పెట్టలేకుండా చింతలేదు సార్, నీళ్ళు పెట్టాలి ఈరోజు. అది నీళ్ళు షార్టేజ్ ఉన్నా లేదని లేదు, దానికి సామలిస్తాం. మామూలు డబ్బులు కట్టి తీసుకున్నాం ఈరోజు మున్సిపాలిటీకి ఆర్థికం రావాలని. ఈరోజు చూడండి, రికార్డింగ్ చూడండి, ఎన్ని ట్యాంకర్లు ఫ్రీ ఇచ్చినారు, ఎన్ని చలం కట్టినారు చూడండి ఒకసారి పోయి మీరు ప్రెస్ వాళ్ళు. నా పేరు వెంకటేష్, ఒకటో కమిషనర్ పార్వతి భర్త అన్నాను.